రాధా గారు, గల్ఫ్ వార్ అంటనంటే మనకు 1990 ప్రాంతంలో భీకరమైనటువంటి పరిస్థితులు చూసాం. అప్పుడు మిగిలించినటువంటి విధ్వంసం ఆర్థికంగా భారతదేశం పైన ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల వరకు ప్రభుత్వాలు గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ట్యాక్స్ అని కూడా మన దగ్గరికి నుంచి వసూలు చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ట్రేడ్ విషయంలో? ఇప్పుడు హర్మోజ్ సంధిని మొత్తము వాళ్ళు ఇరాన్ మూసేయాలని చూస్తుంది. ఇప్పటి వరకు మనకు చెందినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేయడం జరిగింది. 15 మంది సీవియర్గా గాయపడ్డారు. అందులో క్యాజువాలిటీస్ ఎంత అనేటటువంటిది ఇంకా అధికారికంగా ప్రకటించుకోలేకపోతున్నారు. ఎట్లా చూస్తారు టోటల్ ఈ వారు భారతదేశంపై ఉండేటటువంటి ఆర్థిక భారం ఏ రకంగా ఉండబోతుంది? సో వార్లోని ఎవ్రీవన్ ఈజ్ అ లూజర్, నో వన్ ఈజ్ అ విన్నర్ అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా అండ్ ఇరాన్ ట్రేడ్ కనుక చూస్తే సో $1.67 బిలియన్ ఉంది. మనం అలాగే ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే ఇండివిజువల్గా ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా జస్ట్ $67 మిలియన్ గానే ఉన్నాయి. అలాగే కొద్ది అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, అలాగే కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ మనం చేసుకుంటున్నాం. సో ఇండివిజువల్గా ఇండియా యొక్క టోటల్ ట్రేడ్ పై ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ క్రూషియల్ థింగ్, దీని ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ ఆయిల్స్ పర్ బ్యారెల్ ఆయిల్ $10 to $15 వరకు పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. బికాస్ ఇరాన్ కనుక చూస్తే టోటల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో ఆయిల్ ప్రొడక్షన్లో కనుక చూస్తే 20 to 30% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇరాన్ నుంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ ప్రొడక్షన్ కూడా ఇరాన్లోని 20% ఆఫ్ ద వరల్డ్ గ్యాస్ కూడా ఇరాన్ నుంచే ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. సో దీని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ కానీ అలాగే గ్యాస్ ప్రైజెస్ మీద క్లియర్గా పడే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ పర్ బ్యారెల్ ఆయిల్ ప్రైస్ పెరిగినటువంటి పక్షంలో ఆబ్వియస్గా అది ఇండియా పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ హార్మజ్ వెరీ క్రూషియల్ చోక్ పాయింట్గా ఉంది. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఆల్రెడీ అది కంప్లీట్గా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇన్ఫార్మల్గా కంప్లీట్ స్టక్ బికాస్ ఆల్రెడీ 200 ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ స్టక్ అయిపోయినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అటు యుఎస్ ఆయిల్ షిప్స్ పైన అటాక్ జరిగింది, అలాగే మిగిలిన దేశాల యొక్క ఆయిల్ షిప్మెంట్స్ పైన కూడా అక్కడ డ్రోన్స్ కానీ అలాగే మిసైల్స్ కానీ అటాక్ కనిపిస్తోంది. సో ఇది ఇటు పర్షియన్ గల్ఫ్ అలాగే ఇటు అరేబియన్ సీకి ఇది వెరీ క్రూషియల్ చోక్ పాయింట్గా ఉంది. సో ఇది ఇటు వెస్ట్ ఏషియా నుంచి యూరోప్ దాకా కనెక్షన్ త్రూ ఆఫ్రికా. సో ఇది క్రూషియల్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మస్ ఆల్రెడీ ఇన్ఫార్మల్గా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇన్ఫార్మల్గా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితిలో నియర్లీ 30% ఆఫ్ ద ఆయిల్ ట్రాఫిక్ దీని ద్వారానే పాస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో గ్యాస్ కానీ ఆయిల్ కానీ సో వెస్ట్ ఏషియా కనెక్టివిటీ టు యూరోప్ త్రూ ఆఫ్రికా అన్నది ఆల్రెడీ ఇన్ఫార్మల్గా స్టక్ అయిపోయింది. సో దీని యొక్క ప్రభావం ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైజెస్ పైన, గ్యాస్ ప్రైజెస్ పైన మేబీ ఇంకొక 1 వీక్ కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో వార్ కనుక కొనసాగితే దీని యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైజెస్ కానీ గ్యాస్ ప్రైజెస్ కానీ ఇన్ఫ్లేట్ అయినటువంటి పక్షంలో భారతదేశంతో పాటు ఎమర్జింగ్ ఎకానమీస్ అలాగే డెవలప్డ్ ఎకానమీస్ ప్రతి ఎకానమీపై దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. బికాస్ చైనా లాంటి దేశాలు ఇరాన్ ఆయిల్ పై 90% ఆఫ్ దేర్ ఆయిల్ నీడ్స్ డిపెండ్ అయినటువంటి పరిస్థితిలో సో ఇంటర్నేషనల్లీ దీని యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ పైన క్లియర్గా మనకి కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మస్ స్టక్ అయిపోవడం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వరల్డ్ ట్రేడ్ పైన మనకు క్లియర్గా కనిపించే అంశం. సో ఇండివిజువల్గా అయితే మన భారతదేశం టోటల్ ట్రేడ్ ఇరాన్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ రాధా గారు, మళ్ళీ వస్తాను. రవి సోమ గారు, ఈ రోజు ఉదయం ప్రధాని నేత్రహీను ఆఫీస్ పైన కూడా మిజైల్ అటాక్ జరిగిందనేటటువంటి అప్డేట్ ఉంది. గత 2.5 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి క్షణం యుద్ధ భీతి, యుద్ధ భయం ఎట్లుంటుందో చవి చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎట్లా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ?
ప్రధాని ఆఫీస్ పైన దాడికి ప్రయత్నం చేశారు కానీ దాడి జరగలేదండి. ఇక్కడ దాన్ని ఎవరు ధృవీకరించట్లేదు. చాలా మందితో కూడా మాట్లాడడం జరిగింది. మన న్యూస్ తెలుగు న్యూస్ లో ఫస్ట్ నేను విన్నాను, ఎస్ కానీ ఎవరిక్కడ ధృవీకరించట్లేదు. ప్రయత్నం జరిగింది అంటే చాలా మెసేజ్ వచ్చాయి, డిఫరెంట్ ప్లేస్లలో పడ్డాయి, కానీ ఆఫీస్ పైన పడ్డట్టు కానీ ఎక్కడ వీళ్ళు ధృవీకరించట్లేదు. ఎస్ కంటిన్యూ. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం చేయదండి ఎప్పుడు కూడా. ప్రధానమైనటువంటి నాయకుల్ని మట్టుబెట్టడమే వీళ్ళ ఉద్దేశం. నాయకులను కానీ వాళ్ళ యొక్క ఆయుధాగారాన్ని మట్టుబెట్టడమే. ఇప్పుడు హమాస్ తీసుకున్నా, హిజ్బుల్లాని తీసుకున్నా, వాళ్ళ ప్రముఖ నాయకులందరూ కూడా మట్టుబెట్టారు. అదే విధంగా అందులో భాగంగానే ఇరాన్ కి సంబంధించిన నాయకులందరూ కూడా మట్టుబెట్టడం ద్వారా సమీప భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ఇంకా మిగిలిపోయిన ఎవరు ఉంటే కూడా వాళ్ళని కూడా ఖచ్చితంగా లేపేస్తారు, నో డౌట్. ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఇజ్రాయెల్ కు ఎవరితోనైనా థ్రెట్ ఉందంటే అది కేవలం ఇరాన్ తోనే. ఎందుకంటే ఇప్పుడు హిజ్బుల్లా గానీ, హమాస్ లకు గానీ పరోక్షంగా ఆర్థికంగా ఆయుధాల పరంగా సహకరించేది ఇరానే. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అణువాయుధాలు వాళ్ళకి అందకుండా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఇజ్రాయెల్ ఎంతకన్నా తగ్గిస్తుంది. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు అమెరికా కొంచెం ఆపడం ద్వారా ఆగింది. ఇప్పుడు అమెరికానే ముందుకు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1% అవకాశం ఉన్నా ఇజ్రాయెల్ వదుకోదు. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి థ్రెట్ ఇరాన్ తోనే. ఎస్ మనతో పాటు గడ్డ